పులివెందల మండలంలోని బ్రాహ్మణపల్లికి సంబంధించినటువంటి అరటి పంట నష్టపోయినటువంటి శ్రీనివాసులు రెడ్డి కుటుంబ సభ్యుల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలించి అరటి పంటని వాళ్ళని పరామర్శించినటువంటి పరిస్థితి ఉంది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అరటి తోటలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వాళ్ళు తమ బాధల్ని ఆయనతో షేర్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. దాదాపు 6 ఎకరాల్లో పంట వేసి పూర్తిగా పండు దశకు వచ్చేసి కూడా వాటిని చెట్లకే వదిలేసినటువంటి తీరు, గిట్టుబాటు ధర లేక, సరైనటువంటి ధర మార్కెట్లో లేక, ప్రభుత్వ సాయం అందక. సో దీనిపైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుటుంబ సభ్యులతో ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, అదేవిధంగా వాళ్ళకి ఏ విధమైనటువంటి భరోసా ఇచ్చారు, మనతో మాట్లాడడానికి శ్రీనివాసులు రెడ్డి సతీమణి అదేవిధంగా ఆయన కుమారుడు కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ పొలంలోకి రావడం జరిగింది, మీ అరటి తోటని పరిశీలించారు, మీతో ఏం మాట్లాడారు, ఏమని భరోసా ఇచ్చారు? ఏమని భరోసా చూస్తాంలేమ్మా, మన ప్రభుత్వంలో ఏం లేదు కదా, ఇట్లా బాగా ఇచ్చినాము. ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇంత అడిగే వాళ్ళే లేకుంటే ఇట్లా గవర్నమెంట్ అని చెప్పినాడు. మీరేం చెప్పారు జగన్ గారు? మేము చెప్పినాం సార్, ఎకరాకు 2 లక్షల తరఫున దిగుబడి వచ్చింది, అంతా గుత్తకు చేసుకుంటున్నాము. మాకు నష్టపోయినాము చాలా, మా అన్ని చెట్లకి మావి కొట్టేవాళ్ళు లేక అన్ని చాలా నష్టపోయినాము. ఏం లేదు, దుబ్బేసే సీజన్కి వచ్చింది, కొట్టేవాళ్ళు కూడా రావడంలే. కనీసం పెట్టుబడి పెట్టినటువంటి సొమ్ము అయినా కూడా తిరిగి వచ్చేటువంటి పరిస్థితి, తిరిగి అస్సలు 1 రూపాయి కూడా రాదు, 1 రూపాయి కూడా వచ్చేది లేదు. కొట్టేవాళ్ళు లేరు, తీసుకునే వాళ్ళు అడిగేవాళ్ళు లేరు, వచ్చే పరిస్థితే లేదు. మా కనపలేదు, కేవలం దొప్పేదానికి కూడా డబ్బులు లేవు, తోసేయాలనే దానికి కూడా డబ్బులు లేవు. సార్తో మేము చెప్పుకున్నాం. ఏం చెప్పారండి జగన్మోహన్ రెడ్డి మీతో ఏం చెప్పారు, అదేవిధంగా మీరు మీ ఇక్కడ జరిగినటువంటి పరిస్థితిని ఏ విధంగా వివరించడం జరిగింది? సార్ చెప్పడం ఏం జరిగిందంటే, అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు 25,000, 30,000 దగ్గరికి ఉన్నాయి టన్ను వచ్చేసి. ఇప్పుడున్న ప్రభుత్వం ఏమన్నా మీకు ఏమన్నా భరోసా ఏమన్నా వచ్చి చూసిందా, ఏమన్నా చేసిందా అనేది చేసింది ఏమీ లేదు అని చెప్పాము సార్కి. ఏ రైతు రాలేదు, ఏ వ్యాపారస్తులను మేము భంగపోయాము, ఏ హార్టికల్చర్ వాళ్ళలో ఎవరు రావట్లేదు. ఇలా మాకు అయితే చాలా నష్టపోయాము, పెట్టుబడి కూడా రావట్లేదు, గుత్తకు తీసుకొని మరీ మేము చేస్తున్నాము. అలాంటిది మాకు చాలా లాస్ అయిపోయాము. కూలీ డబ్బులు ఇవ్వడానికి కూడా లేదు, అంత ఘోరంగా అయిపోయింది. తోటలోనే మొత్తం ఆగిపోయి రాలిపోతున్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇదే విధమైనటువంటి పరిస్థితులు ఉండేవా? లేవు, ఎప్పుడు లేవు. కరోనా టైంలో కూడా మొత్తం అన్ని ఎక్స్పోర్ట్ వెళ్తున్నాయి, మొత్తం అన్ని వెహికల్స్ సరుకు అనేది నిలబడట్లేదు. కరోనా టైంలో సారున్న గవర్నమెంట్లో ఇప్పుడు కొంచెం చాలా కష్టంగా ఉంది. సార్ ఏం చెప్పాడంటే, ఏదో ఒకటి పరిష్కారం తీసుకొద్దామని చెప్పి సార్ చెప్పాడు. సో ఇంకా ఎలాంటి కంప్లైంట్లు చేయడం జరిగింది మీతో పాటు ఇక్కడ ఉండేటువంటి ఊరి ప్రజలు కావచ్చు వారు? ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు, అలాగే ఎవరు అదే ఆదుకోవడానికి రావట్లేదు ముందుకు రైతులను అనే దాని గురించి అధికారులు కానీ ఎవరే కానీ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. నష్టపోయిన తర్వాత ఇది ఉద్యానవన రైతులకు సంబంధించి ఏదైతే అధికారులు కావచ్చు లేదా అగ్రికల్చర్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు వచ్చి పరిశీలించలేదా మీ పంట? ఎవరు రావలేదు, ఇంతవరకు ఎవరు రాలేదు. జస్ట్ మాకు కాల్ చేసి అడుగుతున్నారు కానీ వాళ్ళు ఎవరు రావలేదు కూడా. ఈ సార్ వస్తున్నాడని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు మాకు కాల్ చేసి అడుగుతున్నారు, ఎందుకు మీరు ఏమైపోయాయి, ఎందుకు కొట్టించుకోవట్లేదు అది ఇదని చెప్పి. ఎందుకు మాగుతున్నాయి కూడా అని క్వశ్చన్ వేస్తున్నారు మమ్మల్ని. వాళ్ళే హార్టికల్చర్ వాళ్ళు ఉన్నాయని వాళ్ళే క్వశ్చన్ వేస్తున్నారు మమ్మల్ని. అది ఇంకా దానికి ఏం చెప్పాలో నాకే అర్థం కాలేదు వాళ్ళకి. ఇంకా అందుకే నేను టైట్ అయిపోయి మాగిపోతున్నాయి సార్ అని చెప్పి చెప్పాను. దాని టైం వచ్చేసింది, ఎవరు కొనడానికి ఎవరు రావట్లేదు అని చెప్పి చెప్పాను. సో ఎలా చూడాలి సార్, అంటే ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులే అసలు ఎందుకు మాగిపోయాయని చెప్పి ప్రశ్నించడాన్ని నిజంగా విడ్డూరమా, హాస్యాస్పదమా, ఎలా అనుకోవాలి? వాళ్ళు అసలు మనుషులో కాదో అనుకోవాలి. అధికారులు కాయలు ఎందుకు మాగుతాయి, టైట్ అవుతాయి మాగుతాయి, లేదా వ్యాపారస్తులు వచ్చి కొనుగోలు చేయక అట్లా మాగుతాయి. ఎందుకు మాగినాయి, ఎందుకు పెట్టినారంటే, మీరు ఏమన్నా అప్పుడు మాకు పిల్లకకు సబ్సిడీ ఇస్తాను హార్టికల్చర్ కింద. మాకు 70,000 మొక్కకు అయితే 3 ఎకరాకు వచ్చి పిల్లక 15 రూపాయలు 16 రూపాయలు వెతుకుంటే సగం సబ్సిడీ ఇస్తా అన్నారు. ఆ సబ్సిడీ ఇప్పుడు ఎత్తేసినారు. కనీసం ఇప్పుడు 7 ఏళ్ళు అవుతుంది, పిల్లకకు సబ్సిడీకి 35,000 అట్లా మాకు సబ్సిడీ ఇస్తాను, ఆ సబ్సిడీ కూడా ఎత్తేసినారు. ఇంకా అధికారులకు మళ్ళీ ఏమంటే, మీ ఊరికి లేదా ఈసారికి ఆ ఊరికి పెట్టినాం, ఈ ఊరికి పెట్టినాం, మీకు లేదని ప్రతి ఒక్క అధికారి చెప్తున్నారు. అంటే ఇది రైతులకు కూడా ఒకరోజు ఒక ఊరికి ఇంకో, అంటే ఇప్పుడు ఒక సీజన్ బట్టి ఒక పల్లికి. మాది వేంపల్లి మండలం, నేను కూడా 8 ఎకరాలు 5 ఎకరాలు గుత్తకు తీసుకొని పెట్టినాను. మా చెల్లెలేమో
మా ఇడికి రా జగన్ సార్ వస్తున్నాడంటే వచ్చాను. మేము ఇంతకుముందు జగన్ సార్ని కూడా కలిసాము. చెప్తే జగన్ సార్ కూడా రాష్ట్ర వైడు అంతా చెప్పినాడు. ఇప్పుడు మేము 5 ఎకరాలు దొబ్బేసినాము. ఇంకా 2 ఎకరాలు ఉంది, మాగిపోతున్నాయి. ఇంకా రేపు మొన్నాడు ఇంకా లేటర్లు పీకేసి దొబ్బేయాల. ఏంటన్నా ఏం పరిస్థితి అంటే గతంలో ఎన్నడూ లేనటువంటి పరిస్థితులు ఎందుకు ఇలా? వీళ్ళను గతంలో ఎన్నడూ కరోనాలో కూడా 5,000 పెట్టి మనుషులు బయటికి రాని స్థలంలో బయటికి రానప్పుడు కూడా 5,000 వచ్చి కొట్టుకొని పోతున్నారు కాయలు. ఇప్పుడు ఇంత కాయ క్వాలిటీ ఉన్నా కానీ వచ్చి కొట్టబోయే వాళ్ళు లేరు. ఏంది గవర్నమెంట్ నిర్లక్ష్యమో, అధికారుల నిర్లక్ష్యమో, అయినా ఎక్స్పోర్ట్ అనేది పంపలే. సో అది చూస్తున్నాం. ఏదైతే రైతాంగం తీవ్రంగా విలపిస్తున్నటువంటి వేళ తమకున్నటువంటి బాధలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వాళ్ళు పూర్తిగా కూడా పంట ఏదైతే పొలంలోనే కూడా మాగిపోయేటువంటి దశకు వచ్చిందని చెప్పి అధికారులకు కంప్లైంట్ చేస్తే కాయ ఎందుకు పండిపోతుందని అనడం నిజంగా విడ్డూరంగా ఉంది. అయితే దీనిపైన గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ ప్రభుత్వం వ్యవహార తీరుపైన వైఎస్ జగన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి తీరును మనం చూసాం. అయితే ఖచ్చితంగా రైతాంగం వైఎస్ఆర్సీపీ తోడుగా ఉంటుందని చెప్పి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడంతో పాటు ప్రభుత్వం ఖచ్చితంగా వీరిని ఆదుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేయడంతో పాటు ప్రభుత్వం పైన పలు రకాలైనటువంటి విమర్శలు కూడా ఆయన చేయడం జరిగింది. అయితే దీనిపైన తమకి ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోలేనటువంటి పరిస్థితుల్లో పోరాటానికైనా కూడా సిద్ధమవుతామని చెప్పి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అరటి రైతాంగం కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం ఇక్కడ పులివెందులకు సంబంధించి స్పష్టంగా కనిపిస్తున్నాయి.